ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకో 10 ఏళ్ళ అవకాశం ఇస్తే నేను బంగారు తెలంగాణ చేసి పెడతా అని చెప్తున్నాడు. నిజంగా ఇంకోసారి ఓటేస్తారా? రేవంత్ రెడ్డా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు మొత్తం చీరలు, బతుకమ్మ చీరలు అయ్యని అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 సంవత్సరాలున్నర అవుతుంది. బతుకమ్మ చీరలే ఇంకా 10 సంవత్సరాలు చేస్తాడా? ఎక్కడ చేస్తాడు? అసలు ఇప్పుడు ఎలక్షన్ కానీ ఇప్పుడు చూసుకున్నాయి అంటే మహిళలకు 15,000 కూడా ఇస్తున్నాడు దసరాకి. ఇప్పుడు దసరా రేపు కాదు ఎల్లుండే. మరి ఎక్కడ వస్తున్నాయి చీరలు? ఆయన కట్టుకుంటాడు, రేవంత్ రెడ్డి కట్టుకుంటాడు, ఆయనే కట్టుకుంటాడు కావచ్చు అన్ని చీరలా. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రోడ్డు ఎట్లా ఉండే, ఈ పొలాలు ఎట్లా ఉండే, పంటలు ఎట్లా పండినాయి, మా బతుకులేంది, ఇట్లా పోయి అట్లా ఊరియా బస్తాలు తెచ్చేది. అదనుకు నాకు నెల కాడ నుంచి 2 బస్తాలు దొరికినాయి. నెల కాడ నుంచి 2 బస్తాలు? 2 బస్తాలు 4 ఎకరాల భూమి. 2 బస్తాలు నెల కాడ నుంచి సరిపోయినాయి. ఎక్కడ సరిపోయినాయి? ఇక్కడ అక్కడ వేరే మందు తెచ్చి చల్లుకున్నా. వేరే మందు తెచ్చిన 20 తెచ్చి చల్లుకున్నా. దొరకలే, ఆ టైంకి దొరకలే. ఆ లైన్లో నేను నిలబడలేను, అందుకనే వేరే మందు తెచ్చి చల్లుకున్నా. ఇది పరిస్థితి. చీరలు ఆయనే కట్టుకొని, రోడ్డు లేదు, ఊరియా బత్తాలు లేవు. గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయి మరి? 6 గ్యారెంటీలు? 6 గ్యారెంటీ లేదు, నాకు ఒక్క గ్యారెంటీ సుధా లేదు. ఆ బస్సులు ఎవరు ఎక్కుతారో. మా భార్య ఎక్కడికి పోతుంది? నౌకరీ చేస్తుందా, డ్యూటీ చేస్తుందా? పొద్దున లేస్తే వ్యవసాయం చేసేటోళ్ళం. మాకు బస్సు ఎందుకు ఫ్రీ? మాకు అవసరం లేదు, నేనే పోను. బస్సు ఫ్రీ పెట్టిండా? ఎక్కడ పెట్టిండు? బస్సు లేదు, గిస్సు లేదు. ఒక్కసారి ఎలక్షన్ పెట్టాను, ఒక్కటేసారి. ఇప్పుడు ఇంకా నెలకైనా పర్వాలేదు, ఇంకా ముందు వరకైనా పర్వాలేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా పెడుతున్నాడట, మేమే గెలుస్తామని చెప్తా ఉన్నాడు. సర్పంచ్ ఎలక్షనా? ఎన్నడు పెడతాడు? ఈ నెల కాగానే పెడతాడట. మరి అందరూ ఎమ్మెల్యే ఎంపీలు మన ముఖ్యమంత్రి గెలిచినాక 3 నెలలకు 4 నెలలకు పెడతారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలే? అంటే భయపడి పెడతాడంట ఆయన. ఒక్కసారి రాని, ఒక్కసారి కాంగ్రెస్ జెండాను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. అవుపడకుండా చేసిండు. అది అవుపడది, జనాల్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జెండా ఉండే, చెయ్యి గుర్తు ఉండే, దానికి ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. ఈ వరకు చాలా జర నేమే ఉండే అని ఇప్పుడు మాత్రం అవుపడకుండా చేసుకున్నాడు. ఒక్క రేవంత్ రెడ్డి వచ్చే అవుపడితే సాలిగా 60 ఏళ్ళ కళ మొత్తం ఆగం చేసినట్టే. 60 సంవత్సరాలు కాదు, జీవితంలో కాంగ్రెస్ జెండే అవుపడకుండా చేసిండు. అంత మోసం, అంత ఘోరం, అంత ఆగం. 2 సంవత్సరాల అంత ఆగం చుక్కలు అవుపడతాయి. ఇప్పుడు 22 నెలల్లోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చిండు. ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి మీకు? నాకు రూపాయి రాలేదు ఈ ప్రభుత్వం ద్వారా. నాకు రూపాయి సుధా రాలేదు. నాకు ఎలాంటిది ఏం లేదు అని. సరే ఎలక్షన్ జరగని రాని, ఎట్లాగూ గెలిచినని అడ్డిమారికి గుడి దెబ్బ అని అనుకున్నాడు, సీటు మీద కూర్చున్నాడు అని రాని అవస్థ పడతారు. అలాగే జూబ్లీ హిల్స్లో కూడా ఈ బై ఎలక్షన్ వస్తూ ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత కుటుంబంలో టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అక్కడ, లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అక్కడనా? ఒకసారి కాంగ్రెస్ గెలువను. ఎక్కడైనా మన తెలంగాణ వరకు ఒక్కసారి ఈసారి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎవరైనా కాంగ్రెస్ జెండాను అవుపడకుండా చేసిండు రేవంత్ రెడ్డి. అవుపడకుండా చేసిండు. ఎందుకంటే అంత మండి, అంత ఆగమయ్యారు రైతు బిడ్డలు ఆగం చేసిండు. ఎందుకంటే ఈసుంటి కష్టాలు ఇప్పుడు రాలే, వచ్చేసింది అని గిట్లా అని అనుకోలే. ఇట్లా అనుకుంటే రైతులు సుధా ముందుగానే మేలుకును, ఆ ఓట్లు వేసునో వేయకపోనో అది భగవంతునికి ఎరక. కానీ ఇట్లా అనుకోలేదు కదా. అది మంచి పనులు చేస్తాడు కావచ్చు, ఇన్ని గ్యారెంటీలు ఇచ్చినాక మంచి పనులు చేస్తాడు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇసుంటి పనులు చేస్తాడని మాకేం ఎరక. ఇది పరిస్థితి. ఇక ఒకసారి మన సర్పంచ్ ఎలక్షన్ జరగని, అసెంబ్లీ కానీ ఏది కానీ కాంగ్రెస్ జెండా అన్నది రేవంత్ రెడ్డి గురించి
అయిపోయింది. ఇప్పుడు ప్రజలలో కూడా చాలామంది కేసీఆర్ రావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని నిజంగా చెప్తా ఉన్నారా, లేకుంటే కావాలని అలా ఇది చేస్తున్నారా? కావాలని కాదు, అది జనాల డబ్బు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు, మంచి కళ ఉండే, భూమి విలువ ఉండే, మనం అనుకున్న టైంకు బోనస్ పడి అది మన రైతు బంధు పడేది, మనకు ఇవాళ వాన పడుతుందంటే రైతు బంధు పడేది, మనం పోయి తెచ్చుకునేది, మనం ఇట్లా పోయి ఊరియా బస్తాలు తెచ్చుకునేది, రైతులు సంతోషంగా ఉండే. కానీ ఇవాళ గడగడ ఏడుతారు, ఇటు కోతుల బాధ, అటు లైన్లు కట్టుడు, ఆ లైన్లో పోయిన దొరుకుతలేవు, కొట్టుకొని చస్తారు, అంత ఆగం పరిస్థితి. ఇక ఎట్లా ఉంటుందో ఏం కొత్త, కానీ ఇది మాత్రం త్వరలో తొందరగా మాత్రం ఎలక్షన్ పెట్టాలి, ఇది ఓట్లు జరగాలని నా అభిమానం. ఇప్పుడు తెలంగాణ రాకముందు ఎట్లుండేనే తెలంగాణ పరిస్థితి కానీ మీ పరిస్థితి కానీ, అప్పుడు పండగలు జరపాలన్నా కూడా డబ్బు లేని స్థితిలో ఉండేనట్టు ఆ కాలంలో. తెలంగాణ రాకముందు ఎట్లుండే, వచ్చిన తర్వాత ఎట్లుండే? తెలంగాణ వచ్చినాక ఒక 8 సంవత్సరాలు మంచిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. పంట కానీ, కాలువ కానీ, నీళ్లు కానీ, రోడ్లు కానీ బాగుండే, సంతోషం. జనం మొత్తం ఎక్కడ పోయినా కళ ఉండే. అని ఒక 2 సంవత్సరాల నుంచి జర మళ్ళీ ఇబ్బంది వస్తుంది. మరి తెలంగాణ రాకముందు కరెంటు గోసలు పడ్డరా? రాత్రి 3 గంటల కరెంట్ అంటే అప్పుడు రాత్రి నైట్ పోయి కరెంట్లు పెట్టేది, మోటార్లు పెట్టేది, పండుకునేది బావిల కాడ. అసంటిది కేసీఆర్ వచ్చిన కాడ నుంచి పండుకునలేదు, ఏది మోటార్ స్విచ్ ఆన్ చేసి వస్తే పారేది, మంచిగా పండించినాం, అంత బాగుండే. కానీ మళ్ళీ బంద్ చేసుడు తప్ప కరెంట్ పోకపోయేది. సరే, ఇప్పుడు కరెంటు ఉన్నా లేకున్నా దానికి చెప్తలే. ఇదంతా ఏం పరిస్థితి, ఊరియా బస్తాలు ఏం పరిస్థితి, ఈ చీరలు మరి బతుకమ్మ చీరలు మరి ఆయన కట్టుకుంటాడా? మరి ఎడిపోయినాయి ఈ 2 సంవత్సరాల కాడ నుంచి 4,000 పింఛన్ ఎడిపోయింది. మరి అదే 2,000 కేసీఆర్ చేసిన 2,000 ఉంది, మరి 4,000 ఇట్లా అన్నాడు. 4 ఏళ్ళు చూపించిండు, వచ్చే నెల 4,000 అన్నాడు ముసలోళ్ళకు. ఓట్లు వేసురు నమ్మి. మరి 24 నెలలు అవుతుంది, 4,000 ఎడిపోయినాయి, రేవంత్ రెడ్డి తింటాడా? సీరియల్ ఎడిపోయినాయి, రేవంత్ రెడ్డి తింటాడు, కట్టుకుంటాడా? ఇది పరిస్థితి. కాంగ్రెస్ చెయ్యి గుర్తుకు ఓటేయాలంటే అప్పుడు జెండాలు మనకు గ్రామానికి గద్దెలు ఉండే, జెండాలు ఉండే, అన్నీ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఈ గద్దెలు జెండాలు ఏది ఏ గ్రామంలో ఏ విలేజ్లా లేకుండా పోతుంది. వచ్చే ఇంకా 5-6 నెలల్లో ఒక ఏది అవ్వబడది కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుందా? ఖతం కాదు సార్, అవ్వబడని కాంగ్రెస్ జెండా పెట్టుకొని రాని గంతే. ఇక ఆ పరిస్థితి అది వేరే ఉంటుంది. ఇక పంటల గిట్టుబాటు రేట్లు ఎట్లున్నాయి? పత్తి రేటు మొత్తం తగ్గిపోయి 4,000కి పడిపోయిందని ఒక టాక్ ఉంది. నిజంగా తగ్గిపోయింది రేటు మొత్తం? పత్తి అసలు ఇన్ని రోజులు పండినట్టు ఇప్పుడు పండతలేదు. ఎకరానికి 3-4 క్వింటాలు వెళ్ళాలంటే కష్టం. దానికి ఇత్తనం గింజలకు సుధా గంత పెట్టుబడి సుధా వస్తలేదు. దానికి 3,000, 2,000, 4,000, 5,000 ఆ రేటు. మంచి పత్తి పెడితే 5,000 ఏం మిగులుతుంది రైతులకు? దానికి ఊరియా వేద్దామంటే ఊరియా లేదు. లైన్లో నిలబడతారు వస్తున్నారు, పొద్దుదాకా నిలబడతారు వస్తున్నారు. ఇది పరిస్థితి. ఈ లైన్లో 9 సంవత్సరాలు కానీ ఎక్కడ నిలబడ్డారా? ఎక్కడన్నా ఉన్నారా? పండగ పూట కూడా ఇదే పడుతుంది. పండుగ ఇవాళ నేను కోపం తెచ్చుకోవాలంటే ఇటు కోతులు పడ్డాయి, ఇటు పోవాలి, అటు పోవాలా, ఇటు పోవాలా. మా పరిస్థితి ఇది. ఒక్కసారి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు ఒకసారి మీటింగ్కు రావాలి, ఆయన కలవాలి. ఒకసారి అందరం కలుద్దాం, రైతులు అందరం కలవాలి. కలిసి మంచి పని చేసినావు నాయన, మంచి సారు, నువ్వు తెలంగాణకు బాగు చేస్తున్నావు అని ఒకసారి నమస్తే పెట్టి రావాలి. మరి నాగరాజు గారు సుధా మన వర్ధనపేట మండలి ఎమ్మెల్యే కదా, ఒక్కసారి తండకు వచ్చి ఇట్లా పోతే అట్లా బాంబులు వేసి గెలిపించినాము. మరి ఒక్కసారి రోడ్డును చూడాలి కదా, ఈ పంటలను చూడాలి, రైతుల పరిస్థితి ఏమున్నదని చూడాలి కదా. పోయి ఎక్కడున్నాడు ఆయన? మూతి ఇవ్వబడ్డదే గుత్తా ఓటేసినప్పుడు. మళ్ళా ఈ నాటికి ఆయన ఎక్కడున్నాడు, ఏం కొత్త, ఎక్కడ కథం. నేనైతే గెలిచిన రూమ్లో కూర్చున్నా ఏసీలా, నా ఎవరు ఎటు పోతే ఏంది అనుకున్నాడో. మరి ఆయన పరిస్థితి ఏంటి?
మనకు తెలియదు. ఉమ్. ఇది పరిస్థితి నాయన.